ఓకే డన్. జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవుతారు. ఓకే డన్. సో ఇప్పటి వరకు జరిగిన లాస్ట్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో బేసిక్ థియరీ అంట, అదేవిధంగా ఎస్ఏపి ఫండమెంటల్స్ అన్నీ కూడా మనకి క్లియర్ కట్గా 5 క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఐ థింక్ వాటిలో ఇంకా ఏమి డౌట్స్ లేవనుకుంటున్నాను. అందరూ కూడా ఆ థియరీ మొత్తం చదవాలి, చదివి గుర్తు పెట్టుకోవాలి. ఇంటర్వ్యూ టైప్లో 100% బేసిక్స్ ఫండమెంటల్స్ అడుగుతారు. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అడుగుతారు, టైప్స్ ఆఫ్ సర్వర్స్ అడుగుతారు, సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటాం వాటిని, క్లయింట్ అంటే ఎవరని అడుగుతారు. ఓకే, సో అసలు డేటా ఎన్ని రకాల డేటా ఉంది అని అడుగుతారు. ఓకే, అదే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో మెయిన్ R3 స్ట్రక్చర్ ఏంటి, R3 అంటే ఏంటి, ఓకే, రియల్ టైం సర్వర్స్ ఏంటి, మెయిన్ సర్వర్స్ ఏంటి, క్వాలిటీ, డెవలప్మెంట్, ప్రొడక్షన్, ఈ 3 అని చెప్పాలి. ఓకే, సో వీటన్నిటి గురించి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో 100% అడుగుతారు. బట్ అందరు కూడా చాలా స్టాండర్డ్స్గా ఉండాలి బేసిక్స్ మీద. ఇప్పుడు జరిగిన 5 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి 100% నేను 1 వీక్ తర్వాత అడుగుతాను. ఓకే, అసలు ఎంతవరకు ఉన్నారు థియరీలో అనేది కూడా నేను చెక్ చేస్తాను కంపల్సరీగా. మధ్య మధ్యలో మార్క్ టెస్ట్ లాగా నేను కండక్ట్ చేస్తాను బేసిక్. ఓకే, సో డన్. ఎందుకంటే బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే డన్. సో టుడే మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, సో కాన్ఫిగరేషన్ అంటే ఏంటి అసలు అనేది మనకు తెలియాలి. ఓకే, చూడండి. ఒకసారి స్క్రీన్ షేర్ అవుతుందో లేదో ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి. ఓకే, చూడండి. ఈ బేసిక్స్ అన్ని నేను నెక్స్ట్ సాటర్డే అడుగుతాను, అందరూ చదివి ఉండాలి. ఓకేనా, చూడండి. ఒకసారి స్క్రీన్ షేర్ అవుతుందో లేదో కన్ఫర్మ్ చేయండి. ఓకే, కనపడుతుందా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్? యా, ఓకే డన్. సో ఈరోజు మీది ఒకసారి నెట్ కనెక్షన్ సరి చేసుకోండి. ఓకేనా, యా డన్. సో ఈరోజు మనం కాన్ఫిగరేషన్స్ ఒక 12 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఆ 12 కాన్ఫిగరేషన్స్తో ఒక 6 కాన్ఫిగరేషన్స్ మీతో డిస్కస్ చేస్తాను. అన్నీ ఒకే రోజు చెప్తే స్టార్టింగ్ కదా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, కాబట్టి ఒక 6 టుడే కాన్ఫిగరేషన్ చెప్పి టుమారో రిమైనింగ్ చెప్తాను. ఈ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇవి చాలా డెడ్ స్లోగా వెళ్దాం. ఇవే మనకు బాగా అర్థం అవ్వాల్సిన కాన్సెప్ట్. ఇవి వచ్చాయంటే ఆటోమేటిక్ రిమైనింగ్ అని టక చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి ఈ 3 కొంచెం డెప్త్గా మీకు అర్థమయ్యే విధంగా నీట్గా నిదానంగా చెప్పుకుంటూ వెళ్దాం. సో ఈ ఒకసారి క్లాస్ జరిగిన తర్వాత వీడియోని 1-2 సార్లు చూసి కాన్ఫిగరేషన్స్ స్టార్ట్ చేయండి. ఐ థింక్ అందరూ సాఫ్ట్వేర్ని ఇన్స్టాలేషన్ చేసుకున్నారు అనుకుంటాను సిస్టమ్స్లలో. ఎందుకంటే ఈ రోజు నుంచి అన్ని కాన్ఫిగరేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ నెంబర్ ఇచ్చాను, వాళ్ళకి కాల్ చేసి మీరు ఇన్స్టాలేషన్ చేసుకోండి. అది ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, చూడండి. ఒకసారి స్క్రీన్ షేర్ అవ్వకపోతే కన్ఫర్మ్ చేయండి మధ్యలో. ఓకేనా, సైలెంట్గా ఉండకూడదు. ఓకే డన్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎస్ఏపిలో మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎస్ఏపి FICO S/4HANAలో ఫస్ట్ మనం చేయాల్సింది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. మీకు అర్థమై ఉండాలి ఇప్పటికే. ఎంటర్ప్రైజ్ అంటే ఒక కంపెనీ ఆర్ సంస్థ. ఓకే, దీన్ని మనం ఏమని పిలిచవచ్చు, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అని కూడా పిలుస్తాం. సో ఇది ఈ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అంటే క్లయింట్ బిజినెస్. క్లయింట్ బిజినెస్నే మనం ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అనొచ్చు, లేదంటే అనొచ్చు. ఎవరైతే క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ ఫస్ట్ టైం SAPలోకి మ్యాప్ చేయాలనుకుంటున్నారో సో వారిని మనం ఆర్గనైజేషన్ యూనిట్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అని పిలిచవచ్చు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం SAPలో మనకి ఎన్ని సర్వర్స్ ఉంటాయని, R3 సర్వర్ని మనం మెయింటైన్ చేస్తున్నామని చెప్పాం. ఏ క్లయింట్ బిజినెస్లో మీరు SAP ఇన్స్టాలేషన్ చేసినా అక్కడ ఉపయోగించేది ఏంటంటే R3 సర్వర్. R3 అంటే 3 సర్వర్స్ ఉంటాయి. R అంటే రియల్ టైం. ఓకేనా, సో 3 అంటే మనకి చెప్పాం బిజినెస్ సైట్ అనేసి. ఓకే, 3 సర్వర్స్ అనేది SAPని మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, టైర్ అంటారు దీన్ని, టైర్ అని కూడా పిలిచవచ్చు. ఆర్కిటెక్చర్ అండ్ టైర్ అని కూడా పిలుస్తారు 3 సర్వర్స్ని. అదే ఆ 3 సర్వర్స్ సంబంధించి ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో అదే ఇన్స్టాలేషన్ చేసి క్లయింట్ బిజినెస్లో మనం మ్యాపింగ్ అనేది చేస్తాం. తర్వాత ఎలా చేస్తాం, లీగల్గా చేస్తాం. ఆ క్లయింట్ బిజినెస్లో ఉన్న డేటాని మనం SAPలోకి మ్యాప్ చేసేటప్పుడు లీగల్ రీజన్స్తో, స్పెసిఫిక్ బిజినెస్ రిలేటెడ్ రీజన్స్తో, మెయిన్ పర్పస్తో ఆ బిజినెస్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అన్నీ కూడా నీట్గా పద్ధతిగా
ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా లీగల్గా బిజినెస్ స్ట్రాటజీని మనం ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాం. ఎగ్జాంపుల్, వైజాగ్ స్టీల్ కంపెనీ యొక్క బిజినెస్ ప్రాసెస్ మొత్తాన్ని, వాళ్ళ అకౌంట్స్ మొత్తాన్ని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడం లాగా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి. సో అలాంటి సిచ్యువేషన్స్లో లీగల్గా ప్రొసీడ్ అవుతాం కంపెనీలో. ఓకేనా? విత్ లీగల్ అన్ని రకాలుగా సెట్ చేసుకుని మనం ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాం. ఓకే, మంచి రీజన్స్తో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. ఇది నార్మల్గా మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ యొక్క నార్మల్ డెఫినేషన్. యా, దీంట్లో టోటల్గా ఎన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, స్టెప్స్ అనేది చూసుకున్నాం. చూడండి, ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్. కాన్ఫిగరేషన్ అంటే ఏంటి సార్ అంటే, మెయిన్గా ఇప్పుడు మనము పర్చేజ్ పోస్టింగ్ కానీ, సేల్ పోస్టింగ్ కానీ, జిఎల్ పోస్టింగ్ కానీ చెయ్యాలి అంటే బ్యాక్ ఎండ్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్స్ చేయాలి, అంటే సెట్ చేయాలి. ఒక పర్చేజ్ ఇన్వాయిస్ ఎంటర్ చేయాలి అంటే దాని వెనక మనం ఏం చేయాలి, కాన్ఫిగరేషన్ చేయాలి. ఆ కాన్ఫిగరేషన్ చేస్తే అప్పుడు మనకి పర్చేజ్ ఇన్వాయిస్ ఎండ్ యూజర్ పోస్ట్ చేస్తాడు, లేకపోతే పోస్ట్ చేయలేమన్నమాట. ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ చేయడానికే ఎఫ్ఐ కన్సల్టెంట్ని రిక్రూట్ చేసుకుంటాయి టాప్ ఎంఎన్సీ కంపెనీస్. ఓకే, సో అదనమాట. టోటల్ ఇక్కడ మనకి 11 ఉన్నాయి. ఓకే, ఇంకా ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి, అవి అవసరం లేదు. ఓకే, డన్. సో ఫస్ట్ వన్ చూడండి, డిఫైన్ కంపెనీ. సో దీని యొక్క టీ కోడ్, ట్రాన్సాక్షన్ కోడ్ అంటాం, OX15. తర్వాత నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02. తర్వాత ఆ కంపెనీ కోడ్ని మెయిన్ హెడ్ ఆఫ్ ది కంపెనీకి అసైన్ చేయాలి, దాన్ని OX16 అంటాం టీ కోడ్. తర్వాత బిజినెస్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి ఆ కంపెనీకి, ఎక్కడెక్కడ ఉన్నాయి బిజినెస్ ఏరియాస్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో ఉన్నాయా, దానికి టీ కోడ్ వచ్చేసి మనకి OX03. తర్వాత సో ఆ బిజినెస్ ఏరియాస్ అన్ని కలిపితే ఒక సింగిల్ బిజినెస్ ఏరియా, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, OCC1 టీ కోడ్. తర్వాత ఆ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏదైతే ఉందో దాని కంపెనీకి, ఆ బిజినెస్ ఏరియాని కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేయాలి, OBB6. తర్వాత డిఫైన్ ఫంక్షనల్ ఏరియా, FM ఫంక్షన్, సో FM_ ఫంక్షన్. సో ఓల్డ్ వచ్చేసి OKBD అనేది టీ కోడ్ ఉండేది, అది తీసేసి ఇది పెట్టారు. మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, OF01 టీ కోడ్. అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, OF18. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, OB45. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా, OB38. ఈ టీ కోడ్స్ అన్ని అడిగినా నిద్రలో లేసైనా చెప్పాలి. ఇవే ఉంటాయి, కొత్తటి ఏమి ఉండవు ఇంకా. ఓకేనా? ఎస్ఏపిలో మీరు ఇవి నేర్చుకుంటున్నారంటే చిన్నప్పుడు 1 2 3 ABC ఎలా నేర్చుకున్నారో ఇవే ఉంటాయి రొటీన్గా. మీరు రియల్ టైంకి వెళ్ళినా ఇవే ఉంటాయి, కొత్తగా ఏమి ఉండవు. ఓకే, వన్స్ మన చిన్నప్పటి నుంచి 1 2 3 ఎలా నేర్చుకున్నారో దీన్ని కూడా బట్టి కొడతారో లేదా టెక్నికల్గా నేర్చుకుంటారో అది మీ చాయిస్. ఇవే ఉంటాయి, వీటికి ఇవే టీ కోడ్స్ ఉంటాయి, ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అంతే. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డిస్కస్ వద్దాం. దీంట్లో ఒక 6 కాన్ఫిగరేషన్స్ టుడే డిస్కస్ చేసి కాన్ఫిగరేషన్ కూడా చేద్దాం, రిమైనింగ్ టుమారో చెప్దాం. అన్నీ ఒకరోజు ఇస్తే స్టార్టింగ్ కదా ట్రబుల్ అవుతుంది. యా, ఫస్ట్ వన్ చూడండి, డిఫైన్ కంపెనీ టీ కోడ్ OX15. సో డెఫినేషన్ చూస్తే ఇక్కడ కంపెనీ ఈజ్ ద ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ యూనిట్, ఇట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏమొస్తాయంటే టాటా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, టాటా గ్రూప్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంపెనీ నెంబర్ ఏం ఇచ్చాం, 3 డిజిట్స్తో ఉంటుందని చెప్పాను మీకు, ఆల్రెడీ చెప్పాను కంపెనీ కోడ్ అనేది 3 డిజిట్స్తో ఉంటుందని. ఎగ్జాంపుల్ 888 ఇచ్చాను ఇక్కడ. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి 999 ఇచ్చాను. బట్ రియల్ టైంలో అక్కడ ఏది ఉంటే అదే తీసుకోవాలి, వాళ్ళే చెప్తారు మన క్లయింట్ బిజినెస్. ఓకే, సో గ్రూప్ ఆఫ్ కంపెనీ టాటా గ్రూప్. ఎగ్జాంపుల్ లైక్ నాగేష్ గారు, టాటా గ్రూప్ అనే కంపెనీ వీళ్ళ యొక్క సంబంధించి వీళ్ళ ప్రోడక్ట్స్ సంబంధించి మన యొక్క ఇండియాలో కావచ్చు, లైక్ అదర్ కంట్రీస్లో కూడా కావచ్చు, ఇలా మీకు తెలిసినంత వరకు టాటా గ్రూప్ సంబంధించిన కంపెనీస్ ఏమేమి ఉన్నాయి, అన్ని రకాల బిజినెస్లలో ఉన్నారు వీళ్ళు. నాట్ ఓన్లీ వన్, ఈవెన్ సాల్ట్ దగ్గర నుంచి మన ఇంట్లో ఉపయోగించే ప్రతి సామాన్ వరకు అన్ని రంగాలలో ఇలా టాటా గ్రూప్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీకు తెలిసినంత వరకు ఇది టాటా గ్రూప్. దీంట్లో ఎన్ని రకాల కంపెనీ కోడ్స్ ఉంటాయి చెప్పండి, రకరకాల బిజినెస్ పేర్లు చెప్పండి. టాటా మోటార్స్, టాటా నంబర్ ఆఫ్ ఉన్నాయి, అందులో వచ్చి టాటా మోటార్స్, టాటా స్టీల్స్, టాటా FMCG, టాటా ఆటోమొబైల్స్, టాటా
సూపర్. ఆ, ఇంకా ఇంకా ఉన్న ఒక నిమిషం సార్. టాటా మీరు చెప్పండి. లైఫ్ ఇన్సూరెన్స్, టాటా లైఫ్ మెడికల్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్, ఓకే, తర్వాత గుడ్. టాటా హోటల్స్. హోటల్స్, ఓకే, సూపర్. ఇంకా వెరీ గుడ్ అండి. పుష్ప గారు మీరు చెప్పండి, మీకు ఐడియా ఎంతవరకు ఉన్నాయి? టాటా గ్రూప్ వచ్చేసి టాటా టీ, టాటా మోటార్స్, టాటా స్టీల్స్, టాటా అగ్రి వైపు కూడా ఉంది, టాటా సాల్ట్ అండ్ టాటా ఇవి ఎఫ్ఎంజి ప్రొడక్ట్స్. ఓకే, వెరీ గుడ్. ఇంకా టెలిఫోన్ రంగంలో ఏమున్నాయి? టాటా టెలికాం సర్వీసెస్. టాటా టెలికాం సర్వీస్. టీసీఎస్ కూడా వాళ్ళదే సార్. వాళ్ళది. సో అంటే ఏంటి, నేను వచ్చేసి మెయిన్ గ్రూప్ ఏంటి, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది మెయిన్ హెడ్. దానిలో రిమైనింగ్ అన్ని కూడా సబ్ బ్రాంచెస్ ఆర్ సబ్ కంపెనీస్. అంటే రిమైనింగ్ అన్ని ఏంటి, డిఫరెంట్ రంగాలలో వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి. అవన్నీ ఏంటి, కంపెనీ కోడ్స్, సపరేట్ ఇండివిజువల్ గా కంపెనీ కోడ్స్. టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా టెలికాం అనేది ఒక కంపెనీ కోడ్, టాటా ఇన్సూరెన్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా హోటల్స్ అనేది ఒక కంపెనీ కోడ్. అంటే ఏంటి, ఇవన్నీ కంపెనీ కోడ్లు. ఈ కంపెనీ కోడ్లు అన్ని సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్లు అన్ని కలిపితే అప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీ బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో అనేది బయటకు రిలీజ్ చేస్తారు. ఓకేనా? అంటే టాటా మోటార్స్ ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, టాటా టెలికాం ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు. ఈ 3 కంపెనీలు కలిపితే అప్పుడు మెయిన్ కంపెనీ ఏది, గ్రూప్ ఆఫ్ కంపెనీ. దాని యొక్క రిజల్ట్ అనేది బయటికి షో చేస్తారు. ఓకేనా? ఈ 3 కంపెనీలలో ఒక కంపెనీలో ప్రాఫిట్ వచ్చింది, ఒక కంపెనీలో లాస్ వచ్చింది. సో అప్పుడు ఏంటి, అప్పుడు బయటికి షో చేయరు అవి ఎక్కువగా. అన్ని దాంట్లో వస్తేనే పలానా కంపెనీ ఇంత ప్రాఫిట్లో ఉందని బయటికి రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మనకి అదాని డబ్బులో ఇండియాలో సెకండ్ పొజిషన్ ఎలా వచ్చింది, అన్ని కంపెనీల ప్రాఫిట్ లాస్ తీసింటారు బయటికి. రిలయన్స్ అన్ని కంపెనీ కూడా ప్రాఫిట్ లాస్ బయటికి తీసింటారు. అవన్నీ తీసిన దానే అదాని సెకండ్ పొజిషన్ లో ఉన్నారని చెప్తున్నారు రిచెస్ట్ ఇండియాలో. సో అలా నాట్ ఓన్లీ వన్ కంపెనీ అనమాట. ఓకే, అన్ని కంపెనీ కూడా ప్రాఫిట్ లాస్ తీస్తే అప్పుడు ఎవరు ఎంత గ్రాస్ లో ఉన్నారని తెలిసిపోతుంది. సో అది ఒకసారి ముఖేష్ అంబానీ వస్తారు, ఒకసారి అదోని వస్తున్నారు అంటే కారణం ఇదే. ఓకేనా? సో ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏంటంటే హెడ్ ఆఫ్ ది కంపెనీ టాటా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, ఇవి హెడ్ ఆఫ్ ది కంపెనీస్, మెయిన్ బ్రాంచెస్ ఇవి. ఓకే, సో దీన్ని కంపెనీ అంటారు. ఇది ఒక ఆర్గనైజేషన్ యూనిట్, అంటే స్టార్టింగ్ పాయింట్. సో ఆర్గనైజేషన్ అంటే ఒక కంపెనీ యొక్క క్లయింట్ బిజినెస్ యొక్క డేటా అనుకోండి. వాళ్ళు ఫస్ట్ టైం ఎస్ఏపీ మ్యాప్ చేస్తున్నారు అనుకోండి, అది అనుకోండి. అంటే టాటా గ్రూప్ అనేది ఎస్ఏపీ ఉపయోగించాలి స్టార్టింగ్. ఇది కంపెనీ అనేది జస్ట్ కంపెనీ అనేది క్రియేషన్ చేస్తాం ఎస్ఏపీలో మనం. దీని కింద ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ని మనం క్రియేషన్ చేసుకోవచ్చు. హెడ్ ఆఫ్ ది కంపెనీ టాటా గ్రూప్, దాంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ సబ్ కంపెనీస్ అన్నిటి క్రియేషన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అది ఎలా అనేది చూపిస్తాను మీకు. దీన్ని కంపెనీ అంటారు. సో కంపెనీ ఇస్ ద ఆర్గనైజేషనల్ ఫంక్షనల్ యూనిట్, ఫైనాన్షియల్ యూనిట్ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ కంపెనీ, జస్ట్ స్మాల్. తర్వాత నెక్స్ట్ చూడండి, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్. సెకండ్ వన్ OX02 ట్రాన్సాక్షన్ కోడ్, టీ కోడ్. ఓకే, జస్ట్ స్మాల్ డెఫినేషన్ ఇక్కడ ఇచ్చాను చూడండి. కంపెనీ కోడ్ ఈజ్ SAP is the smallest organizational unit of financial accounting for which you draw individual financial statements like balance sheet and profit and loss account for purpose of external reporting. The creation of company code is SAP in mandatory. సో ఎప్పుడైనా కానీ ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ కానీ బయటికి షో చేస్తుందంటే దాన్ని ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటారు. ఇప్పుడు వేరే కంపెనీ వాళ్ళు వచ్చి నీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే నీ కంపెనీ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది వాళ్ళకి తెలియాలి. తెలిస్తే నీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, తెలియకపోతే ఎలా చేస్తారు, చేయలేరు. ఓకేనా? నీ ఆర్గనైజేషన్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా, దాని ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది అని తెలిస్తేనే కదా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం వేరే కంపెనీలో, లేకపోతే చేయం కదా. అనమాట. సో ఈ కంపెనీ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి. టాటా గ్రూప్ అనేది హెడ్ ఆఫ్ ది కంపెనీ, మెయిన్ కంపెనీ. దీంట్లో టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా కెమికల్స్ అనేది ఒక కంపెనీ కోడ్. ఓకేనా? సో తర్వాత రిలయన్స్ గ్రూప్, ఇది హెడ్ ఆఫ్ ది కంపెనీ. దీంట్లో రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ రోడ్స్, రిలయన్స్ పవర్, ఇవన్నీ కంపెనీ కోడ్స్.
వీటన్ని కంపెనీ కోడ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ తెలిస్తేనే అప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ప్రాఫిట్ లో ఉందా లాస్ లో అనేది బయటికి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ షో చేస్తారు. ఇవి ఒక కంపెనీ ప్రాఫిట్ లో ఉంది, రిమైనింగ్ నష్టాల్లో ఉన్నాయంటే అది లాస్ లో ఉన్నట్టే. కంపెనీ కోడ్, కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రాఫిట్ లో ఉన్నట్టు కాదు. సో దీన్ని కంపెనీ కోడ్స్ అంటారు. ఓకేనా. సో ఈ టాటా గ్రూప్ కింద సబ్ కంపెనీస్ ఉంటాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్. వీటిని మనం కంపెనీ కోడ్స్ అంటాము. చూడండి నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఇప్పుడు ఏం చేసాం, ఒక కంపెనీ కోడ్ అనేది క్రియేషన్ చేసాం, తర్వాత కంపెనీ కూడా క్రియేషన్ చేసాం. ఆ రెండింటి క్రియేషన్ చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అన్నారు. థర్డ్ వన్, దీని టీ కోడ్ వచ్చేసి OX16. ఇప్పుడు ఈ కంపెనీ కోడ్ ఏదైతే ఉందో టాటా స్టీల్ అనే కంపెనీ కోడ్, సో దాన్ని మనం ఏం చేయాలి, హెడ్ ఆఫ్ ది కంపెనీ ఏదైతే ఉందో దానికి మనం అసైన్ చేయాలి. ఎందుకు అసైన్ చేయాలి? సో ఇప్పుడు నీ బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అని తెలియాలంటే నీ కంపెనీ కోడ్ వైజ్ అడగరు బయట ఎవరు, హెడ్ ఆఫ్ ది కంపెనీ కోడ్ వైజ్ అడుగుతారు, హెడ్ ఆఫ్ ది కంపెనీ వైజ్ అడుగుతారు బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అనేది. సో వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ ఏంటి, హెడ్ ఆఫ్ ది కంపెనీ రిజల్ట్ కావాలి. నీకు ఎక్కడెక్కడో ఉన్న కంపెనీ కోడ్లు అన్నీ లిస్ట్ వాళ్ళకి అవసరం లేదు. టాటా స్టీల్ కంపెనీ కోడ్ అవసరం లేదు వాళ్ళకి రిజల్ట్, టాటా తర్వాత మోటార్స్ అవసరం లేదు, టాటా కెమికల్స్ అవసరం లేదు, టాటా ఇన్సూరెన్స్ ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అని ఎవరు అడగరు బయట జనాలు. నీ మొత్తానికి టాటా గ్రూప్ కంపెనీ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అనేది మాత్రమే అడుగుతారు హెడ్ ఆఫ్ ది కంపెనీ. దానికి రిజల్ట్ నువ్వు చెప్పాల్సి వస్తుంది బయట. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మనం ప్రతి కంపెనీ కోడ్ కూడా మెయిన్ కంపెనీకి అసైన్ చేయాలి. ప్రతి కంపెనీ కూడా మెయిన్ కంపెనీకి అసైన్ చేస్తేనే దాని రిజల్ట్ షో అవుతుంది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ బయట. సో అది మెయిన్ ఇక్కడ. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16. ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ దెన్ వీ హ్యావ్ టు అసైన్ ద కంపెనీ కోడ్ టు కంపెనీ. ఈ కంపెనీ కోడ్ ఏదైతే క్రియేషన్ చేసావో దాన్ని మెయిన్ కంపెనీకి అసైన్ చేయాలి, టాటా గ్రూప్కి అసైన్ చేయాలి. దీన్ని మనం థర్డ్ కాన్ఫిగరేషన్ చెప్పుకుంటాం. యా నెక్స్ట్, డిఫైన్ బిజినెస్ ఏరియా. టీ కోడ్ OX03. ఇప్పుడే చెప్పాను మీకు ఆల్రెడీ. హెడ్ ఆఫ్ ది కంపెనీ టాటా గ్రూప్, దీంట్లో టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ అనేది కంపెనీ కోడ్, టాటా కెమికల్స్ అనేది ఒక కంపెనీ కోడ్. సో ఈ కంపెనీ కోడ్లకి మళ్ళీ ఏముంటాయి, బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. సో ఈ టాటా స్టీల్ అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, బిఫోర్ మనకి 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో ఈ టాటా స్టీల్ అనేది కడపలో ఒక బిజినెస్ ఏరియా ఉంది, నెల్లూరులో ఒక బిజినెస్ ఏరియా ఉంది, వైజాగ్లో ఒక బిజినెస్ ఏరియా ఉంది. సో టోటల్గా టాటా స్టీల్ అనేది ఎక్కడ ఉంది, ఏ స్టేట్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి కడపలో ఒక బిజినెస్ ఏరియా ఉంది, నెల్లూరులో బిజినెస్ ఏరియా ఉంది, వైజాగ్లో కూడా బిజినెస్ ఏరియా ఉంది. తర్వాత టాటా మోటార్స్ హైదరాబాద్లో ఉంది, వరంగల్లో ఉంది, మెదక్లో ఉంది. టాటా కెమికల్స్ బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ఈ 3 ప్లేసెస్లో ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడే ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ 3 కంపెనీ కోడ్లు సంబంధించే ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ మనకి తెలిస్తేనే ఈ టాటా గ్రూప్ అనేది ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది తెలుస్తుందని చెప్పాను ఆల్రెడీ మీకు ఇంతకుముందుగా. ఇప్పుడు ఈ టాటా స్టీల్ అనే కంపెనీ కోడ్ ఏదైతే ఉందో ఇది ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది ఎలా తెలుస్తుంది? ఈ ఏరియాస్ ఉన్నాయి కదా, బిజినెస్ ఏరియాస్, కడపలో ఒకటి ఉంది, నెల్లూరులో ఉంది, వైజాగ్లో ఉంది. ఈ 3 బిజినెస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్ తీసుకుంటారు. కడప బిజినెస్ ఏరియా రిపోర్ట్, నెల్లూరు బిజినెస్ ఏరియా రిపోర్ట్, వైజాగ్ బిజినెస్ ఏరియా రిపోర్ట్. ఈ 3 బిజినెస్ ఏరియా రిపోర్ట్లు తీసుకుంటే ఈ 3లో బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది తెలిస్తే ఈ కంపెనీ కోడ్ అనేది ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఇప్పుడు కడప బిజినెస్ ఏరియా ప్రాఫిట్లో ఉంది, ఇవి 2 నష్టాల్లో ఉన్నాయి. అప్పుడు టాటా స్టీల్ కంపెనీ కోడ్ ప్రాఫిట్లో ఉన్నట్టా అండి, చెప్పండి. లాస్ట్లో ఉన్నట్టే కోడ్ వీళ్ళకి హైదరాబాద్ బిజినెస్ ఉన్నాయి. సో హైదరాబాద్, మెదక్ ఈ 2 ప్రాఫిట్లో లేవు, లాస్లో ఉన్నాయి. వరంగల్ బిజినెస్ ఏరియా వచ్చేసి ప్రాఫిట్లో ఉంది. ఇప్పుడు టాటా మోటార్స్ ప్రాఫిట్లో ఉన్నట్టా లాస్లో ఉన్నట్టా? మూడు ప్రాఫిట్లోనే ఉన్నాయి. ఇప్పుడు టాటా కెమికల్స్ అనేది ప్రాఫిట్లో లాస్లో ఉందా?
మీ వాయిస్ టాటా బ్రేక్. మా మిగతా వాళ్ళందరికి వినపడుతుందా? నా వాయిస్ క్లియర్గా ఉందా? నో సార్, బ్రేకింగ్. రిమైనింగ్ వాళ్ళకి మా వాయిస్ వస్తుంది సార్, కొంచెం బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే సార్. యా డన్. ఓకే డన్. ఇప్పుడు టాటా స్టీల్ లాస్లో ఉంది, టాటా మోటార్స్ లాస్లో ఉంది, టాటా కెమికల్స్ ప్రాఫిట్లో ఉంది. ఇప్పుడు టాటా గ్రూప్ అనే కంపెనీ ప్రాఫిట్లో ఉన్నట్ట లాస్లో ఉన్నట్ట? లాస్లో ఉన్నట్టుగా. సో ఇది రిపోర్ట్ మనకి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. బిజినెస్ ఏరియా ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్ విత్ ఇన్ అకౌంటింగ్ సిస్టమ్. It can be classified as geographical wise and product wise as per the requirement of an organization. It generates financial statements of profit and loss and balance sheet. Each area will generate internal reporting. So ఇవన్నీ బయటికి షో చేస్తారు ఎవరైనా? ఇవన్నీ ఇంటర్నల్ రిపోర్టింగే కదా. ఈ టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్ ఇవన్నీ కూడా ఈ బిజినెస్ ఏరియా వైజ్ ఇవన్నీ కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటాం వీటిని. బయటికి షో చేసేది ఏది? హెడ్ ఆఫ్ ది కంపెనీ టాటా గ్రూప్. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది టాటా మెయిన్ గ్రూప్ షో చేస్తుంది. బట్ ఇవన్నీ కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్. ఇవి ఓన్లీ కంపెనీ వరకే తెలుస్తాయి, అవుట్ సైడ్ పర్సన్స్ తెలియనివ్వరు ప్రాఫిట్ ఆ లాస్ అనేది. ఒకవేళ ప్రాఫిట్ ఉంటే అప్పుడు ఈ టాటా గ్రూప్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది బయటికి షో చేస్తుంది, వేరే వాళ్ళు నమ్మడానికి, వాళ్ళు నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సో అది మెయిన్ అనమాట, డిఫైన్ బిజినెస్ ఏరియా. ఓకే, చూడండి, దీన్ని బిజినెస్ ఏరియా అంటాం. తర్వాత నెక్స్ట్ వన్ చూడండి. మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, టీ కోడ్ OC-C1. చూడండి, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా స్పెసిఫైజెస్ ద సెంట్రల్ బిజినెస్ సెగ్మెంట్ విత్ ఇన్ ఏ కంపెనీ. ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇన్ SAP, ఇట్ ఈస్ మ్యాండేటెడ్ టు అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. సో కన్సాలిడేషన్ అంటే ఏంటండి? ఎనీవన్? కన్సాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? Gathering the all information to one area. Okay, very good. So remaining వాళ్ళు? Combine the data. So all business area data mix చేయొచ్చు. ఓకే, డన్, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఆల్రెడీ 3 బిజినెస్ ఏరియాస్ అని చెప్పాను నేను. కడప, నెల్లూరు, వైజాగ్. ఇది ఒక లైక్ టాటా స్టీల్ సంబంధించిన బిజినెస్ ఏరియాస్. ఆ 3 యొక్క రిజల్ట్ని కన్సాలిడేషన్ చేస్తాం. అంటే 3 బిజినెస్ ఏరియాస్ని ఒక బిజినెస్ ఏరియాగా క్రియేట్ చేసుకుంటాం. అంటే ఏ బిజినెస్ ఏరియా అయితే సరిగా డేటా లేదో, బాగలేదో ఆ బిజినెస్ ఏరియాస్లో బిజినెస్ని తీసేయచ్చు, మెయిన్ హెడ్ ఆఫ్ ది కంపెనీ చెప్తే. అలాగే నడపరుగా లాస్ట్లో జరుగుతుంది ఆ బిజినెస్, అక్కడ సరిగా బిజినెస్ లేదు, అలాంటప్పుడు ఆ బిజినెస్ అక్కడే పెడతారా? ఆ బిజినెస్ అక్కడి నుంచి తీసేస్తారు, బిజినెస్ ఏరియాని తీసేసి ఎక్కడైతే బాగా జరుగుతుందో అక్కడే ఇంకో ప్లేస్లో ఓపెన్ చేస్తారు. ఉన్నదాని నుంచి తీసేసి ఎక్కడ బాగా జరుగుతుందో ఆ ఏరియాలో ఇంకో సెటప్ చేస్తారు. ఓకేనా? అంటే ఈ 3 కంపెనీ బిజినెస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎక్కడ బాగా జరుగుతుందో చూసి అదే ఏరియాలను మిక్స్ చేసేస్తారు. మిక్స్ చేసి కన్సాలిడేషన్ సింగిల్ రిపోర్ట్ జనరేట్ చేస్తారు. దీన్ని మనం కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటాం. ఓకేనా? చూడండి, తర్వాత అదే బిజినెస్ ఏరియా ఏదైతే ఉందో ఆ బిజినెస్ ఏరియాని ఏం చేయాలి? సో అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ఏ 3 బిజినెస్ ఏరియాస్ అయితే ఉన్నాయో ఆ 3 బిజినెస్ ఏరియాని తీసుకుని వెళ్ళి ఒక కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాగా మారుస్తారు. ఆ మార్చిన కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని మళ్ళీ ఏం చేశారు? దాన్ని ఏం చేశారంటే అసైన్ చేశారు. ఆ బిజినెస్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేస్తారు. అసైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. చూడండి, ఇక్కడ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఆర్ ఆర్గనైజేషనల్ యూనిట్స్ ఫార్మ్డ్ ఫర్ ఏ ఫిక్స్డ్ ఏరియా ఆఫ్ యాక్టివిటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ విత్ ఇన్ ఏ గ్రూప్. ఓకేనా? ఆ 3 బిజినెస్ ఏరియాని ఒక సింగిల్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాగా మార్చి ఆ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని మళ్ళీ బిజినెస్ ఏరియాతో అసైన్ చేస్తారు. సో దీన్నే మనం అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటారు. స్టార్టింగ్ కదా కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది, స్లోగా మీకు ఒక 5 or 6 కంపెనీ కోర్స్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది ఎలా అనేసి క్లియర్గా. ఓకే, క్లియర్? ఈ 6 కాన్ఫిగరేషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ఈ 6 కాన్ఫిగరేషన్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్ వన్స్ హలో చెప్పండి.
చెప్పండి. సార్ ఇది బిజినెస్ ఏరియా అని చెప్పాం కదా, ఉమ్, అంటే కడప, కర్నూలు, అనంతపురం అంటూ టాటా స్టీల్స్ అని ఉమ్, డిఫరెంట్ బ్రాంచెస్. అవును. వీళ్ళకు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డిఫరెంట్ గా ఉంటాయా, ఆల్ గా కంబైన్ గా ఒకటి చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంటుంది? చెప్తాను, ఓకేనా? ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే. ఓకే. రిమైనింగ్ ఎనీ ఐడియా? రిమైనింగ్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఈ 6 కాన్ఫిగరేషన్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్ గైస్? నో. క్లియర్ కదా? డన్. సో ఇప్పుడు ఒక కంపెనీ, యూనిక్ కంపెనీ క్రియేషన్ చేసుకొని దానికి కాన్ఫిగరేషన్స్ సెటప్ చేద్దాం. ఓకేనా? మీరు కూడా మీకులాగా ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డిఫరెంట్ కంపెనీ కోడ్స్తో ఆల్రెడీ చేసి ఉంటారు. మీరేం చేయాలి? యూనిక్ పేరు పెట్టుకోవాలి. ఓకేనా? సో యూనిక్ పేరు అంటే ఎట్లా? ఇప్పుడు వివో అనేది ఒక కంపెనీ, చాలా మంది పెట్టుకో ఉంటారు వివో అనేది. ఓపో అనే కంపెనీ చాలా మంది పెట్టుకో ఉంటారు. టాటా అనే కంపెనీ మీకులాగా చాలా మంది ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఓకేనా? తర్వాత విప్రో అని, ఇన్ఫోసిస్ అని చాలా మంది రకరకాల పేర్లతో పెట్టుకో ఉంటారు. మీరేం చేయాలి? యూనిక్ కంపెనీ నేమ్ పెట్టుకోవాలి, యూనిక్ కంపెనీ కోడ్ సెట్ చేసుకోవాలి. యూనిక్ అంటే ఎలా సార్, ఆల్రెడీ ఇవే కదా సార్ ఉండేది, ఇంకా కొత్తగా ఏముంటాయి సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు టాటా ఉంది, ఇది గ్రూపు. టాటాలో టీఏ అని ఇవ్వకుండా టీఏ, లేకుంటే మీ పేరు ఇచ్చుకోండి, టీఏ అని ఇచ్చుకోండి, టీఏఆర్ఏ అని ఇచ్చుకోండి, టీఏఎంఏ అని ఇచ్చుకోండి. మీ ఇష్టం. టాటానే ఇవ్వాల్సిన అవసరం లేదు, విప్రోనే ఇవ్వాల్సిన అవసరం లేదు. విప్రో ఉంది, విఐపిఆర్ఓ ఉంది, ఆర్ఓ తీయండి, ఆర్ఓ తీసేసి ఆర్ఎస్ పెట్టండి, లేదంటే ఎస్ఆర్ పెట్టుకోండి, వైఆర్ పెట్టుకోండి, మీ ఇష్టం. విప్రో అని పూర్తి అదే పేరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ఇలాగా చాలామంది చేసి ఉంటారు ప్రాక్టీస్ సర్వర్లో. కాబట్టి జస్ట్ ఒక అక్షరం మార్చండి అంతే, ఆటోమేటిక్గా కంపెనీ క్రియేషన్ అయిపోతుంది. లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని 100 మార్కులు చూపిస్తుంది. మీరు మార్చేంత వరకు అది వస్తూనే ఉంటుంది ఎర్రర్. ఓకే, మీరే చూస్తారు ఇప్పుడు ఎలా అనేసి. యా, చూడండి. ఎక్సెల్ కనబడుతుందామా? యా, డన్. కనిపిస్తుంది. క్లాస్ అయిన తర్వాత నేను పీడిఎఫ్ ఇస్తాను, చూడండి ఒకసారి. పీడిఎఫ్ కనబడుతుందా? పీడిఎఫ్ ఓకే కదా? యా, జస్ట్ చూడండి. ఇప్పుడు ఈ పీడిఎఫ్లో ఎలా దీని ప్రకారంగా చేసుకుంటున్నాం. ఓకే, ఎలా అనేసి ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఇక్కడ మనకి ఏముంది? హౌ టు క్రియేట్ కంపెనీ ఇన్ ఏసీ. ఈ కూడా వచ్చేసి ఓఎక్స్. ఐకాన్ కనబడుతుంది ఇక్కడ, ఐకాన్ ఎస్ఏపి ఐకాన్, ఎస్ఏపి లాగన్ ఐకాన్ కనబడుతుందా? కనిపిస్తుంది కదా? ఎస్ అండి. యా, 1 సెకండ్. యా, దీని మీద మౌస్తో 2 టైమ్స్ ప్రెస్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ GUI అని చూపిస్తుంది కదా. సో ఈ స్క్రీన్ని మనం ఏమంటాం? ఎస్ఏపి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఓకేనా? ఈ పేజ్ని మనం ఎస్ఏపి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. మీకు ఇన్స్టలేషన్ చేస్తూనే మీ సిస్టంలో ఇలా ఐకాన్ చూపిస్తుంది మనకి. ఇక్కడ లాగాన్ ఉంది కదా, లాగాన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తేనే ఆయన మీకు ఇన్స్టలేషన్ చేసేటప్పుడే యూజర్ అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకోమని చెప్తారు మీకు నచ్చింది. సో అది మీరు ఇక్కడ సెట్ చేసుకోవాలి. యూజర్ పాస్వర్డ్ అనేది
ఎవరికి చెప్పకూడదు, అది గుర్తుపెట్టుకోండి. నాది ఇస్తున్నాను, పాస్వర్డ్ ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తున్నా. సో ఈ పేజ్ని మనం ఏమంటాం, ఆ ముందు పేజ్ని ఈ పేజ్ని ఏమని పిలుస్తాం, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని పిలుస్తాం, గుర్తుపెట్టుకోవాలి. ఎంటర్ చూడండి, ఎంటర్ ఇస్తానే ఇది మనకి మెయిన్ ఏమవుతుంది, ఇది మెయిన్ ఫేస్ అవుతుంది. ఈ మెయిన్ ఫేస్ లోనే మనం అన్ని కూడా చేస్తాం. ఇక్కడ నుంచి ప్రతి టీ కోడ్ని మనం అప్లై చేస్తాం ఈ ప్లేస్ నుంచి. ఇది చాలా చాలా మనకి ఇంపార్టెంట్. దీన్ని మనం SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. దీన్ని ఏమని పిలుస్తాం, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ బాక్స్ ఉంది కదా, దీన్ని మనం కమాండ్ ఫీల్డ్ అంటాం. దీన్ని మనం కమాండ్ ఫీల్డ్ అని చెప్పుకుంటాం. సో ఈ పైన ఉన్నాయి కదా మెనూ, ఎడిట్, ఫేవరెట్స్, ఎక్స్ట్రాస్, వీటిని మనం మెనూ బార్ అని పిలుస్తాం. మెనూ బార్ అని పిలిచడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మనం స్టాండర్డ్ టూల్ బార్ అంటాం. స్టాండర్డ్ టూల్ బార్ అని చెప్పుకుంటాం. యా, సో తర్వాత నెక్స్ట్ వన్, దీన్ని మనం అప్లికేషన్ టూల్ బార్ అని చెప్తారు. అప్లికేషన్ టూల్ బార్. ఓకే, సో ఇవి మనకి మెయిన్ ఆప్షన్స్ అనమాట. ఓకేనా, చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా కానీ ఒక డైరెక్ట్గా టీ కోడ్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే మాన్యువల్ పాత్ ద్వారా అయినా వెళ్ళొచ్చు. మాన్యువల్ పాత్ ద్వారా అయినా వెళ్ళొచ్చు. దీన్ని మొత్తాన్ని మనం ఏమని పిలుస్తామంటే, ఈ మొత్తాన్ని ఏమని పిలుస్తామంటే, ఏం స్క్రీన్ పిలుస్తాం, దీన్ని SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అని పిలుస్తాం. ఈ మొత్తం పేజ్ని SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్. సో బట్ దీంట్లో మనకి ఈ స్పేస్లో మనకి సో TR అంటారు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్. ఈ స్పేస్లో మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. అసలు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటి అనేది మీకు ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. ఓకే, అది ఏంటి అనేది ఇప్పుడు మీకు తెలుస్తుంది నెక్స్ట్. సో ఈ ప్లేస్లో మనం యూజ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ చూడండి. సో టీ కోడ్ ఏంటి, ఒక కంపెనీని క్రియేషన్ చేయాలంటే టీ కోడ్ ఏమి ఉపయోగించవచ్చు, OX15 ఇలాగైనా యూజ్ చేయొచ్చు. డైరెక్ట్గా ఈ స్పేస్ వచ్చేస్తుంది. లేదు అంటే నావిగేషన్ పాత్, ఇవి రెండు నేర్చుకోవాలి మనం. నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళాలి, లేదు అంటే టీ కోడ్ అయినా వెళ్ళాలి. వాళ్ళు సమ్ టైమ్స్ నావిగేషన్ కూడా అడుగుతారు ఇంటర్వ్యూలో, అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. యా, ఫస్ట్ వన్ చూడండి, SPRO అంటే ఏంటి, SPRO ద్వారా మనం వెళ్ళాల్సి వస్తుంది. SPRO అంటే SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటారు. SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అని దాన్ని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం SPROని యూజ్ చేద్దాం. ఇక్కడ చూడండి, SPRO ఇచ్చిన తర్వాత కమాండ్ ఫీల్డ్లో ఎంటర్ ఇస్తాను. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది SAP రెఫరెన్స్ ఇమేజ్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ అనాలిసిస్. మనం వెళ్ళాల్సింది రెఫరెన్స్ ఇమేజ్. సో ఈ స్క్రీన్ ఏమని పిలుస్తాం, కాన్ఫిగరేషన్ స్క్రీన్ అని పిలుస్తాం. ఈ స్క్రీన్ని మనం కాన్ఫిగరేషన్ స్క్రీన్ అని పిలుస్తాం. స్టార్టింగ్లో మీకు చూపించాను కదా, SAPRO ఇచ్చిన కాడ దాన్ని ఏమంటాం, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అని పిలుస్తాం. ఈ స్క్రీన్ని మనం కాన్ఫిగరేషన్ స్క్రీన్ అని పిలుస్తాం. కాన్ఫిగరేషన్ స్క్రీన్. ఇక్కడ ఈ ప్లేసెస్లో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే నువ్వు కాన్ఫిగరేషన్ ఏదైతే చేసి ఉంటావో అది సేవ్ అయిందా లేదా అనేది ఒక రిక్వెస్ట్ లాగా మనకి షో చేస్తుంది. దాన్నే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. సో దాన్నే మనం డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి, క్వాలిటీ సర్వర్ నుంచి ప్రొడక్షన్ సర్వర్కి పంపించడం జరుగుతుంది. నువ్వు చేసిన కాన్ఫిగరేషన్ కరెక్టా తప్ప అనేది ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో ఆధారపడి ఉంటుంది. అది ఇప్పుడు జనరేట్ అవుతుంది చూడండి. ఓకేనా, చూడండి, ఈ ఏరియాలో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. SPRO ఇచ్చాను కదా, ఆ ఏరియాలో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే డన్. ఈ స్క్రీన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఏముంది ఇక్కడ. ఫస్ట్ SPRO ఇచ్చాను, తర్వాత ఇమేజ్ రెఫరెన్స్ ఇచ్చాను, తర్వాత మీకు అవి చూపిస్తుంది కదా, దాన్ని ఇంప్లిమెంటేషన్ గైడెన్స్ అని చూపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇవ్వాలి, నేను ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇవ్వాలి. యా, సో ఇక్కడ ఉంది కదా మీకు SAP కస్టమైజింగ్ ఇంప్లిమెంటేషన్ గైడ్ అని ఉంది కదా, అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం తీసుకోవాలి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సో ఇక్కడ డాట్ లా కనబడుతుంది చూడండి, డెల్టా లాగా. ఈ డెల్టా ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేయాలి.
అప్పుడు దాంట్లో మరికొన్ని ఫీచర్స్ ఉంటాయి లోపల, మరికొన్ని ఫీచర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఏముంది ఇక్కడ, మళ్ళీ డెల్టా లాగా ఉంది, దీన్ని క్లిక్ చేయాలి. డెఫినేషన్ అసైన్మెంట్ సపరేట్, కన్సిస్టెన్సీ సపరేట్. మనం తీసుకోవాల్సింది డెఫినేషన్, దీన్ని సెలెక్ట్ చేయాలి. ఆ డెఫినేషన్ తీసుకుంటే దాంట్లో మళ్ళీ కొన్ని ఫీచర్స్ ఉంటాయి. చూడండి, డెఫినేషన్ అన్నీ ఒకే ప్లేస్లోనే ఉంటాయండి. ఓకేనా, మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఈ లాస్ట్లో ఇవి మాత్రమే మారుతాయి అంతే. మనం భయపడాల్సిన అవసరం లేదు, ఏంటి ఇలా ఉంది అని భయపడాల్సిన అవసరం లేదు. వన్స్ ఒకసారి మీరే చేస్తే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇక్కడ ఏం తీసుకోవాలి, ఫైనాన్షియల్ అకౌంటింగ్, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ దాంట్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇవి మనకు మెయిన్ ఫీచర్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎక్కడున్నాం మనం, డిఫైన్ కంపెనీ. డిఫైన్ కంపెనీలోకి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఒకటి చేశాను నేను, టాలీ 9 అని. టాలీ అనే పేరుతో చాలా మంది చేసి ఉంటారు. నేనేం పెట్టాను పక్కన, ఒకటి 9 అని యాడ్ చేసి, ఇప్పుడు మీరు ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు, టాలీ 1, టాలీ 5, టాలీ 6 అలా యాడ్ చేసుకోవచ్చు. బట్ సేమ్ సిమిలర్గా ఉండకూడదు. చాలా మంది ఏం చేస్తారు, సార్ ఇది ఎర్రర్ వస్తుంది సార్, ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది సార్ అంటే, కారణం ఏంటంటే అదే యూనిక్ నేమ్స్ ఉండాలి. ఇప్పుడు టాలీ 9 ఉంది, టాలీ 3 పెట్టుకో, టాలీ 8 పెట్టుకో. సో ఒక్క అక్షరం మార్చినా సేవ్ అవుతుంది. సేమ్ అదే ఇచ్చారంటే సేవ్ అవ్వదు. కంపెనీ నేమ్ ఉంది ఇక్కడ, టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అదే ఇచ్చింది అనుకోండి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. టాలీ సొల్యూషన్ ఉంది కదా, టాలీ పీవీటీ ఎల్టీడీ పెట్టుకోండి, సొల్యూషన్ తీసేయండి, సేవ్ అవుతుంది. ఒక్క అక్షరం అన్నా చేంజ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోవాలి. సో కంపెనీ అంటే ఏంది, హెడ్ ఆఫ్ ది కంపెనీ, కంపెనీ నేమ్, మెయిన్ కంపెనీ ఏదైతే ఉందో దానికి పేరు ఒకటి ఉంటుంది. టాటా ఉంది, సో టాటా అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ, దాని పూర్తి పేరు ఏంటి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, దాని పూర్తి పేరు. అది కింద రావాలి. టాటా అనేది గ్రూప్ పైన వస్తుంది, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేది కింద వస్తుంది. అది కంపెనీ పూర్తి నేమ్. బట్ గ్రూప్ జస్ట్ నార్మల్గా ఏమని పిలుస్తారు, బయట టాటా అని పిలుస్తారు. అది కంపెనీ అంటే అది హెడ్ ఆఫ్ ది కంపెనీ, దాని పూర్తి పేరు టాటా సొల్యూషన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేది పూర్తి పేరు. ఇప్పుడు ఎవరైనా కానీ టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఎవరైనా పిలుస్తారా బయట, ఎవరు పిలిచారు. ఏమంటారు, టాలీ సొల్యూషన్స్ అంటారు. జస్ట్ టాలీ లేదా టాలీ సొల్యూషన్స్ అంటారు, ప్రైవేట్ లిమిటెడ్ అని ఎవరు పిలిచారు. సో ఇక్కడ టాలీ అనేది మెయిన్ కంపెనీ, దాంట్లో పూర్తి పేరు ఏంటి, టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది పూర్తి పేరు, కంపెనీ నేమ్, అలాగనమాట. ఓకే, సో తర్వాత స్ట్రీట్ ఎక్కడుంది, అది మార్తాహలి. పిఓ బాక్స్ అంటే పోస్టల్ ఆర్డర్ నెంబర్ లాగా అనమాట. మీ పిన్ కోడ్ ఉంది కదా, ఆ పిన్ కోడ్ ఇవ్వాలి. పోస్టల్ కోడ్ అన్నా పిఓ కోడ్ అన్నా సేమ్ అన్న. సిటీ బెంగళూరు, కంట్రీ ఇండియా, లాంగ్వేజ్ కి ఈఎన్, కరెన్సీ ఐఎన్ఆర్. ఓకేనా, మీరు ఇదే డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఏరియాలో ఉన్నా ఆ డీటెయిల్స్ ఇచ్చుకోండి, చిత్తూరు, కర్నూలు, హైదరాబాద్, మీ చాయిస్. జస్ట్ మీకు ఇక్కడ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మనం చేద్దాం. సో ఫస్ట్ ఏముంది ఇక్కడ, డిఫైన్ కంపెనీ, దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, చూసారా, దాన్ని క్లిక్ చేస్తూనే ఇక్కడ కంపెనీ, కంపెనీ నేమ్, నేమ్ ఆఫ్ కంపెనీ 2 అని ఉంది. మీకులాగా ఇక్కడ చాలా మంది మీకులాగా చేసి ఉంటారు. చూడండి, ఎందరో కొన్ని వేల కంపెనీ కోడ్స్ని సర్వర్స్లో క్రియేషన్ చేసి ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకే, సో డన్. ఇలా సమ్ టైమ్స్ సర్వర్ ఇట్లా స్క్రోల్ అవుతూ ఉంటుంది, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, 5 నిమిషాలు, ఒక 2 minutes ఆటోమేటిక్గా అది మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఎందుకంటే నెట్ స్లో ఉన్నప్పుడు కానీ, ఒకవేళ ఎక్కువ యూజ్ చేస్తున్నప్పుడు కానీ ఇలా స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు నేర్చుకునేది సర్వర్లో ఎక్కువసేపు స్క్రీన్ నిలబడదు, మధ్య మధ్యలో కట్ అవుతుంటుంది. మళ్ళీ ఏం చేయాలి, మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మళ్ళీ లోపలికి రావాలి. సార్ ఇది మధ్య మధ్యలో కట్ అవుతుంది సార్ అంటే కట్ అవుతుంది, టాలీ లాగా ఉండదు. టాలీ ఓపెన్ చేసుకొని గంటలే ఉండొచ్చు, కానీ సర్వర్లో ఉండలేము. సర్వర్లో ఒక 5 నిమిషాలు మీరు ఏం చేయకుండా ఉన్నారంటే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి. అంటే కంపెనీ ఆల్రెడీ సేవ్ అయిపోయింటాయి, బట్ మళ్ళీ ప్రొసీజర్ స్టార్టింగ్ నుంచి రావాలి. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ఎవరిదైనా ఒకటి ఎగ్జిస్టింగ్ కంపెనీ ఓపెన్ చేస్తాను చూడండి. జస్ట్ దీని మీద 2 times ప్రెస్ చేస్తున్నాను. చూసారా, ఇది ఏరియా వాళ్ళ కంపెనీ, జస్ట్ చూపిస్తున్నాను. కంపెనీ వచ్చేసి 1992.
రియల్ టైంలో ఇక్కడ నెంబర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. నెంబర్, పేరు ఉండదు రియల్ టైంలో. కంపెనీ నేమ్ నోవేరా టెక్నాలజీస్, స్ట్రీట్ ఈసీ నగర్ 500051 హైదరాబాద్, ఇలా వాళ్ళు ఇచ్చుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? కొత్తగా క్రియేషన్ చేయాలి మనం కూడా. ఇది చూడండి, ఇక్కడ దీన్ని బ్యాక్ అంటారు. ఈ పక్కన ఉండేది సేవ్ ఆప్షన్, ఇది బ్యాక్ బటన్. దీన్ని క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? కొత్త కంపెనీ కదా మనం క్రియేషన్ చేయాలి, కాబట్టి న్యూ ఎంట్రీస్ తీసుకోవాలి. న్యూ ఎంట్రీస్ ఇక్కడ కావాలంటే ఒకరిది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ చేసుకోవచ్చు, అవసరం లేదు కదా, అది నిదానంగా చెప్తాను. న్యూ ఎంట్రీస్ వచ్చిందా? కొత్తగా వచ్చిందా ఎంట్రీస్? ఇక్కడ క్రియేషన్ చేస్తున్నానండి. చెప్పండి, మీరు ఏదైనా చెప్పండి, ఒక కంపెనీ, యూనిక్గా ఉండే కంపెనీ చెప్పండి ఏదైనా ఒకటి. రెగ్యులర్గా ఉండేది కాకుండా యూనిక్గా ఉండేది చెప్పండి. నేనే ఇస్తాను. ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ లాట్ మొబైల్స్ ఉన్నాయి కదా, లాట్ ఇస్తున్నాను. LOTT1 అని ఇచ్చాను. LOTT1 6 ఇవ్వచ్చు అండి, మ్యాక్సిమం 6 లెటర్స్ ఇవ్వచ్చు. ఓకేనా? నేను 4 ఇచ్చాను, లేదంటే నెంబర్ అయినా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. చూడండి, ఇక్కడ 1 అని ఇచ్చాను, LOTT1 అని ఇచ్చాను. ఓకే, ఏమి ఇస్తాను? లాట్ PVT LTD, కంపెనీ నేమ్ లాట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది పెట్టుకోవాలంటే రాసుకోవాలి ఫస్ట్ టైం చేసేటప్పుడు. ఇక్కడ SR నగర్ 516001. మీరు రియల్ టైంలో ఎక్కడైతే చేస్తున్నారో కంపెనీలో ఆ యొక్క పిన్ నెంబర్స్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్, కంట్రీ IN, జస్ట్ IN ఇస్తానే తీసేసుకుంటుంది. ఇక్కడ జస్ట్ ఇలా ఆప్షన్స్ పక్కన వస్తున్నాయంటే అర్థం ఏంటి? ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయని అర్థం. చూడండి, జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తాను, క్లిక్ చేస్తూనే ఇక్కడ చాలా కంట్రీస్ యొక్క డేటా మొత్తం ఉంటుంది. ఇక్కడ లేట్ లేకుండా మనం ఎక్కడో IN ఇచ్చారు అనుకోండి, వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఫైండ్ లేక వెళ్ళి ఇక్కడ IN ఇచ్చి ఎంటర్ ఇస్తే లేదు అంటే ఇట్లా కిందికి వెళ్ళాల్సి వస్తుంది. IN ఎక్కడ ఉందో అక్కడ, ఇక్కడ చూడండి IN ఇండియా. అలా లేకుండా మనం డైరెక్ట్గా ఇచ్చేసాను ఇక్కడ IN అని. లాంగ్వేజ్ EN ఇవ్వండి. కరెన్సీ INR ఇండియాది, INR అని ఇండియా, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కింద. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, సేవ్ అని ఇస్తానే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అడుగుతుంది. చూడండి, ఆటోమేటిక్గా కొత్తగా అదే జనరేట్ చేసుకుంటుంది. దీన్నే మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. ఇదే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? షార్ట్ డిస్క్రిప్షన్, ఇక్కడ క్రియేట్ రిక్వెస్ట్ ఏం తీసుకోవాలి? ఇక్కడ డిఫైన్ కంపెనీ కదా, ఇక్కడ రాసుకున్నాం డిఫైన్ కంపెనీ. ఏం పెట్టుకున్నాం? లాట్. మీరు ఇచ్చుకుంటే లేదంటే లేదు. లాట్ 1, ఇది నేను మెయిన్ కంపెనీ పెట్టాను. ఇక్కడ సేవ్ వచ్చింది, ఇక్కడ డిఫైన్ కంపెనీ లాట్ 1. సో ఇది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. దీన్నే మనం డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ నుంచి పంపిస్తాం. అది ఎలా అనేది తర్వాత చెప్తాను. కంటిన్యూ అంటే ఆడికి ఒక కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్గా క్లియర్ అయిందని అర్థం. డేటా వాస్ సేవ్డ్, క్లియర్, ఒక కాన్ఫిగరేషన్ చేసేసాం. లాట్ అనే మెయిన్ కంపెనీ వచ్చేసి లాట్ PVT LTD చేసేసాం. ఓకే, సో ఇప్పుడు ఈ స్క్రీన్ నుంచి మీరు బ్యాక్ రావాలి మెయిన్ స్క్రీన్కి అంటే, SAP ఈజీ స్క్రీన్కి రావాలంటే /n ఇచ్చి వెళ్ళొచ్చు. లేదు ఒక స్టెప్ వెనక్కి వెళ్ళాలంటే ఇక్కడ బ్యాక్ ఇచ్చేస్తే ఒక స్టెప్ వెనక్కి వచ్చి చూడండి. ఇలా సమ్ టైమ్స్ నెట్ స్లో ఉంటే ఇలా తీసుకుంటుంది, మనం వెయిట్ చేయాలి. అది బ్యాక్ వచ్చేంత వరకు.
ఓకే, ఇప్పుడు చూడండి ఇలా స్క్రోల్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు ఓకే ఇది ఇలాగే ఉంది, వదిలేయండి. అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చేసి లాగిన్లోకి వెళ్ళండి. అది స్క్రీన్ అలాగే ఉంటుంది. మనం మళ్ళీ లాగిన్ అవుతాం లేట్ అవ్వకుండా. వచ్చేసామా మెయిన్ స్క్రీన్కి? చూడండి మళ్ళీ ఎస్పీఆర్ చూడండి ఇలా కట్ అయిపోతుంది. ఎక్కువసేపు ఉండదు, ఇలా కట్ అయిపోతుంది. ఓకే ఇచ్చేయాలి. ఎస్పీఆర్ఓ ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. నెక్స్ట్ ఏముందండి చూడండి, అయిపోయింది కదా అది. నెక్స్ట్ వన్ చూడండి, హౌ టు క్రియేట్ ఏ కంపెనీ కోడ్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐ. ఇప్పుడు మెయిన్ కంపెనీ క్రియేషన్ చేసాం, ఇప్పుడు కంపెనీ కోడ్ చేస్తున్నాం OX02. దాని స్క్రీన్ ఎలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది. ఇది కంపెనీ కోడ్. సో అక్కడ ఏమో పైన ఏం చేసాం, టాలీ 9 అని పెట్టాను. ఇక్కడ ఏమి ఇచ్చాను, కంపెనీ కోడ్ TSPL అని ఇచ్చాను. TSPL పూర్తి పేరు ఏంటి, టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. పైన పేరు ఏదైతే ఇచ్చావో అదే ఇక్కడ ఇచ్చేస్తావు. ఓకే చూడండి, ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి చూడండి. చూసారా, ఎస్పీఆర్ఓ, ఇమేజ్ రెఫరెన్స్, ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ గైడ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, క్రియేట్, ఎడిట్, డిలీట్ ఏ కంపెనీ కోడ్. దాన్ని క్లిక్ చేయాలి. ఎడిట్, కాపీ, డిలీట్, చెక్ కంపెనీ కోడ్ ఉందా, ఇది క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ ఇక్కడ ఎడిట్ కంపెనీ కోడ్ డేటా, దీంట్లోకి వెళ్ళండి. క్లిక్ చేయండి, దాని మీద డబుల్ క్లిక్, ఇలా వచ్చేస్తుంది. మీకులాగా చాలామంది కంపెనీ కోడ్లు రకరకాలుగా చేసుకో ఉంటారు. జస్ట్ ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి, వచ్చిందా. సో వాళ్ళ కంపెనీ కోడ్ వచ్చేసి 0019. కంపెనీ నేమ్ SREK కంపెనీ, సిటీ, కరెన్సీ అవన్నీ చేసుకున్నారు. మనం కూడా కొత్తగా క్రియేషన్ చేద్దాం. బ్యాక్ వచ్చేద్దాం. న్యూ ఎంట్రీస్, కొత్తగా ఏదైనా చేయాలంటే న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళాలి. ఓకే కంపెనీ కోడ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎక్సెల్ ఉంటుంది కదా, మీరు ఎక్సెల్లో టైప్ చేసుకున్నారు కదా, అక్కడ కావాలంటే వీలైతే పక్కన రాసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాను, కంపెనీ మెయిన్ కంపెనీ lot 1, ఇది మెయిన్ కంపెనీ. నెక్స్ట్ కంపెనీ కోడ్ ఏం చేస్తున్నాను, ఇక్కడ ప్రతిదీ రాసుకోండి మీరు. లైక్ లాట్ కదా, లాట్ LOTT1 అని ఇచ్చాను అక్కడ కంపెనీ. ఇక్కడ ఏమి ఇస్తున్నాను, LOT1 అని ఇస్తున్నా. LOT1 ఇది ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది, లేకుంటే రాదు. LOT1 ఓకే. ఇక్కడ లాట్ PVT LTD, పైన కంపెనీ ఏదైతే ఇచ్చానో నేమ్ అదే ఇస్తున్నా. SR నగర్ INR EN. ఎప్పుడైతే దీన్ని సేవ్ చేస్తామో ఇంకా కొన్ని అడిషనల్గా కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతుంది. ఇద్దాం ఇప్పుడు. సేవ్ వచ్చాయా అడిషనల్ డీటెయిల్స్ చూడండి. కంపెనీ, సో స్ట్రీట్, పోస్టల్ కోడ్, కంట్రీ, రీజన్ ఇవన్నీ అడుగుతాయి. వీటన్నిటిని ఇవ్వాలి మనం. ఇక్కడ క్లిక్ చేస్తే కంపెనీనా, ఓకేనా, మిస్టరా, మిస్సా అవన్నీ అడుగుతాయి. ఓకేనా, కంపెనీ ఇక్కడ ఇవ్వండి, లాట్ PVT LTD, స్ట్రీట్ SR నగర్. ఈ కంపెనీ కోడ్ కూడా ఆ ఏరియాలోనే ఉంది, లేదంటే ఏరియా నీ ఇష్టం, ఎక్కడైనా పెట్టుకోండి. 516001 హైదరాబాద్. కంట్రీ, రీజన్ ఇది క్లిక్ చేస్తే తెలంగాణ. ఏ రీజన్, ఏ దాని కిందకి వస్తుంది, ఏ నెంబర్ కింద వస్తుంది, 01 ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఎక్కడ ఉంది, ఇక్కడ 36 తెలంగాణ.
నీ కంపెనీ కోడ్ ఎక్కడ ఉంటే అక్కడ ఇవ్వాలి. టెలిఫోన్ నెంబర్ ఇవన్నీ మీరు రియల్ టైంలో ఇచ్చుకోవాలి. సేవ్. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. ఇది సెకండ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ముందుది వేరు, ఇది వేరు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? షార్ట్ డిస్క్రిప్షన్ కొత్తది రాసుకోవాలి. ఏం రాసుకోవాలి ఇక్కడ? క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్. సేవ్. వచ్చిందా? ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ మారిందా? సేవ్. డేటా వాజ్ సేవ్డ్. ఓకే, 2 కాన్ఫిగరేషన్స్ సక్సెస్ఫుల్గా అయిపోయాయి. లాట్ 1 కదా, ఇది ఎక్సెల్లో రాసుకుంటా. కంపెనీ కోడ్ లాట్ 1 పైన చూడండి LOTT1, ఇది మెయిన్ కంపెనీ కోడ్ LOT1. అది వేరు, ఇది వేరు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16. టీ కోడ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదు అంటే బ్యాక్ అయినా రావచ్చు. బ్యాక్. సో ఇక్కడ ఉందా? అది దీంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళాలి చూడండి. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఇక్కడ చూడండి, SAP ఇంప్లిమెంటేషన్ గైడ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ అసైన్మెంట్. సో అంటే ఇక్కడ జస్ట్ ఒక స్టెప్ అంతే. ఇక్కడ డెఫినేషన్ ఉంది కదా, ఇక్కడ వెళ్ళండి. ఆ డెఫినేషన్ కిందనే ఉంటుంది అసైన్మెంట్ అని. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో దాని కిందనే ఉంటుంది. అసైన్మెంట్ ఓపెన్ చేయండి. అసైన్మెంట్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇక్కడ ఉంది. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, దీన్ని సెలెక్ట్ చేయండి. జస్ట్ అసైన్ చేయాలి. అసైన్ అంటేనే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? పొజిషన్. అసైన్ అంటే పొజిషన్లోకి వెళ్ళాలి. నువ్వు ఏం చేసావు? కంపెనీ కోడ్ అక్కడ ఏమి ఇచ్చావు? ఇక్కడ LOT1, అది ఇక్కడ ఇవ్వాలి. LOT1. ఓకే, వచ్చిందా? LOT1 SR నగర్. ఇక్కడ ఏమి ఇవ్వాలి? మెయిన్ కంపెనీ ఇవ్వాలి. మెయిన్ కంపెనీ ఏముంది ఇక్కడ? LOTT1, అది ఇక్కడ ఇవ్వాలి. అంటే అసైన్ చేస్తున్నాం. హెడ్ ఆఫ్ ది కంపెనీకి కంపెనీ కోడ్ని అసైన్ చేస్తున్నాం. నీ బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అని తెలియడానికి. వచ్చిందా? సో ఒకవేళ నీకు గుర్తు లేదనుకోండి, ఈ సెర్చ్ బాక్స్లోకి వెళ్తే, సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి ఫైండ్లోకి వెళ్ళి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అది ఎక్కడున్నా బయటకు వస్తుంది. రాలేదు అంటే మళ్ళీ సెర్చ్ చేసుకోవాలి కిందికి వచ్చి. ఓకే, రాలేదు ఇక్కడ చూసుకోవాలి మీరు. ఉంటుంది L అక్షరంతో ఆడుందో చూసుకుంటే ఆడ ఉంటుంది LOTT కదా, అది ఎక్కడుందో చూసుకోవాలి. చూసుకుంటే ఇక్కడ బయటకు వచ్చేస్తుంది. ఇది టైం టేకింగ్. అదే మనం ప్రతిదీ రాసుకుంటూ వచ్చారనుకోండి, త్వరగా వచ్చేస్తుంది. వచ్చేసిందా? సేవ్ చేయండి. దీనికి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. ఒకసారి క్లిక్ చేస్తాను చూడండి. ముందు 2 చేసాము కదా, అవి 2 సపరేట్గా ఉంటాయి. చూడండి MAHK 911388, ఇది వచ్చేసి డిఫైన్ కంపెనీ. తర్వాత MAHK 911390, ఇది వచ్చేసి క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్. అంటే రెండిటికి 2 ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లు జనరేట్ అయినాయి. వీటి గురించి తర్వాత మాట్లాడతాను. సో క్రియేట్ రిక్వెస్ట్ కొత్తది ఏం చేయాలి? ఇక్కడ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. సేవ్. మారిందా? షార్ట్ డిస్క్రిప్షన్ సేవ్. డేటా వాజ్ సేవ్డ్. అంటే 3 కాన్ఫిగరేషన్స్ సక్సెస్ఫుల్గా క్లియర్ అయినాయి. నెక్స్ట్ కిందికి రండి. బిజినెస్ ఏరియా, డిఫైన్ బిజినెస్ ఏరియా, టీ కోడ్ OX03. దీని నావిగేషన్ పాత్ SPRO, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ బిజినెస్ ఏరియా. ఫస్ట్ చేసాం కదా, అక్కడికి వెళ్ళాలి. జస్ట్ 2 స్టెప్లు వెనక్కి వెళ్ళాలి అంతే.
బ్యాక్. ఇక్కడ అసైన్మెంట్ ఉంది కదా, ఇది తీసేయండి. ఇది క్లిక్ చేస్తే మళ్ళీ నార్మల్గా వస్తుంది. మళ్ళీ డెఫినేషన్లోకి వెళ్ళండి. డెఫినేషన్లో ఎక్కడుంది? ఇక్కడ డిఫైన్ బిజినెస్ ఏరియా, దీన్ని సెలెక్ట్ చేయండి. మీరు రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ పర్సన్గా తెలియాలి అంటే షార్ట్ కట్స్ యూజ్ చేయాలి. న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి అలా చేయకూడదు. ఎక్స్పీరియన్స్ పర్సన్గా మీరు వెళ్ళాలనుకుంటే అప్పుడు చూడండి, ఇక్కడ ఆల్రెడీ TAL 1, TAL 2, TAL 3 ఉంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై 3 బిజినెస్ ఏరియాలు ఉన్నాయి మీకు. మీ ఇష్టం, మీకు రియల్ టైంలో యాడ్ ఉంటే అవి. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు కదా, ఈ 3 సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ యాజ్, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా అవే సెలెక్ట్ అవుతాయి. లేదు ఇవి వద్దు, నీట్గా ఇది ఉంది బిజినెస్ ఏరియా, మీకు నచ్చింది ఏవైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఈ రెండో పెట్టుకున్నానండి కాపీ. సో డైరెక్ట్ చేసేయండి సార్, న్యూ ఎంట్రీ తీసుకొని. అవసరం లేదు, డైరెక్ట్ అయినా చేయొచ్చు. ఇప్పుడు వీటిని మాడిఫికేషన్ చేస్తున్నాను. ఇక్కడ ఏమి ఇస్తాను? నా కంపెనీ ఏముంది? లాట్ కదా, LO11 అని ఇచ్చాను. ఇక్కడ బిజినెస్ ఏరియా ఇప్పుడు వచ్చేసి కడప ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ LO22, ఇది వచ్చేసి వైజాగ్ ఇస్తున్నాను. ఏరియా బిజినెస్ ఏరియాస్. ఒకవేళ 10 ఉంటే 10 పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఎంట్రీ ఇవ్వండి. ఇక్కడ చూడండి, కింద నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్, 2 ఎంట్రీస్ కాపీ అయినాయని చెప్తుంది. LO22 మ్యూట్లో పెట్టుకోండి, రాసుకోండి కావాలంటే. L1 LO11 LO22 ఇలా ప్రతిదీ రాసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. మీరు రాసుకోకపోతే కన్ఫ్యూజ్ అవుతారు, ఫస్ట్ టైం చేస్తున్నారు. ఓన్ రిక్వెస్ట్. ఇక్కడ డిఫైన్ బిజినెస్ ఏరియా. ఇప్పుడు మనకు ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయో ఆ కంపెనీ కోడ్స్ అవి క్రియేషన్ చేసుకున్నారు. సేవ్, డేటా వాస్ సేవ్డ్. ఓకే, నెక్స్ట్ చూడండి, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, టీ కోడ్ OC-C1, నావిగేషన్ పాత్ SPRO, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. దాని పక్కనే జస్ట్ 1 బ్యాక్ చాలు. బ్యాక్ ఉందా? ఇక్కడే మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇది ఆల్రెడీ చాలా మంది చేసుకుంటారు, దీన్నే కాపీ చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్గా న్యూ ఎంట్రీస్. దీనికి ఏం పేరు పెట్టుకుంటాను? మెయిన్ ఒకటిగా చేస్తున్నాను. అప్పుడు ఏం పెడుతున్నాను అంటే దానికి మనకి ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. లాట్ 1 అని పెట్టాను. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, హెడ్ ఆఫ్ ది కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ కదా, దీనికి మెయిన్ హెడ్ ఆఫ్ ది కంపెనీ హైదరాబాద్ పెట్టుకుంటాను. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా హైదరాబాద్, లాట్ 1 అనేది రాసుకో ఇక్కడ, గుర్తుండకపోతే. అన్నీ యూనిక్గా ఉండాలి, అన్నీ సేమ్ అయినా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అన్నిటికీ లాట్ అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, ఇబ్బంది ఏం లేదు. ఏ దానికి అది ఇండివిజువల్. సేవ్. దీనికి కూడా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, సేవ్, డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ అసైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా టు బిజినెస్ ఏరియా, టీ కోడ్ OBB6. సో మళ్ళీ ఏం వెళ్ళాలి? ఇప్పుడు అసైన్మెంట్లోకి వెళ్ళాలి. ఫైనాన్షియల్లో డెఫినేషన్లో కదా, అసైన్మెంట్లోకి వెళ్ళాలి. బ్యాక్ వచ్చేయండి, బ్యాక్. ఇప్పుడు ఏం చేయాలి? డెఫినేషన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. దాని కిందనే అసైన్మెంట్ ఉంటుంది, దానిలోకి వెళ్ళండి.
అసైన్ కంపెనీ కోడ్ టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. దీన్ని సెలెక్ట్ చేయండి. అసైన్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? పొజిషన్. బిజినెస్ ఏరియా ఏం పెట్టావు నువ్వు? ఏం పెట్టావు ఇక్కడ? బిజినెస్ ఏరియా LO11 అది ఇక్కడ ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. ఎక్కడున్నా బయటకు వచ్చేస్తుంది. LO11 ఎంటర్. వచ్చిందా? బిజినెస్ ఏరియా ఎక్కడప్ప? బిజినెస్ ఏరియా వైజాగ్. LO11 LO22. ఇక్కడ ఏం చేయాలి నువ్వు? ఆ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఇచ్చావు కదా, lot 1 అని, అది ఇవ్వాలి ఇక్కడ. వచ్చిందా? కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా హైదరాబాద్ అని, అది రెండింటికి అసైన్ చేయాలి. సేవ్. క్రియేట్ రిక్వెస్ట్. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. సేవ్. డేటా వాస్ సేవ్డ్. అదేండి, ఈ విధంగా మనం కాన్ఫిగరేషన్స్ అనేది చేసుకోవాలి. ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్ పెట్టాను, దాని ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళండి. రిమైనింగ్ టుమారో డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ టైం కదా, కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. 1-2 సార్లు వీడియోని చూడండి, నిదానంగా చేయండి. సో పీడిఎఫ్ను చూస్తూ వీడియోని 2 times వాచ్ చేస్తూ మీకు అర్థమయ్యే విధంగా రాసుకుంటూ, ఎక్సెల్లో ఈ విధంగా మీరు చేసే ప్రతిదీ కూడా దాని ఎదురుగానే పక్కన రాసుకుంటూ చేయండి. ఇవి కన్నా గుర్తు ఉండకపోయాయి అనుకోండి, ఏవి చేయలేరు. ప్రతిదీ కూడా రాసుకోండి ఇలా పక్కన నాకులాగా. అలా రాసుకుంటేనే మీకు అర్థమవుతాయి, లేకపోతే అర్థమవు. ఇప్పుడు చూడండి, ఈ స్క్రీన్ నుంచి నేను మెయిన్ స్క్రీన్లోకి రావాలి అంటే /n ఇచ్చేస్తే పైన కమాండ్ ఫీల్డ్లో ఫస్ట్ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్కి వచ్చేస్తారు. ఎంట్రీ ఇవ్వండి. వచ్చేసారా? SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లోకి ఈ విధంగా వచ్చేస్తారు. ఇప్పుడు టీ కోడ్స్ ఉన్నాయి కదా, వీటి ద్వారా చూపిస్తా చూడండి. 6 చేశాను కదా, 6 చూపిస్తా. ఫస్ట్ వన్ OX15. డైరెక్ట్ స్క్రీన్లోకి వెళ్తా చూడండి. OX15 ఎంటర్. వచ్చిందా? డైరెక్ట్ స్క్రీన్, న్యూ ఎంట్రీస్, డైరెక్ట్గా కంపెనీ నేమ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు న్యూ ఎంట్రీస్లోకి వెళ్తే కొత్తగా కంపెనీ క్రియేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే స్క్రీన్ నుంచి సెకండ్ దాంట్లోకి వెళ్ళాలి. క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02 /n OX02 /n ఇస్తే బ్యాక్ అనమాట. మళ్ళీ తర్వాత ఏరే టీ కోడ్ ఇస్తున్నామంటే సెకండ్ స్క్రీన్లోకి వెళ్తుంది. ఎంటర్. వచ్చిందా? కంపెనీ కోడ్ ప్లేస్లోకి డైరెక్ట్ న్యూ ఎంట్రీస్ అంటే ఈ స్క్రీన్లోకి వచ్చినాం. తర్వాత ఇప్పుడు ఈ స్క్రీన్లో ఉన్నాం. ఈ స్క్రీన్ నుంచి ఈ స్క్రీన్లోకి వెళ్ళాలి. OX16. అప్పుడు /n OX16 థర్డ్ స్క్రీన్లోకి వెళ్తున్నాం. ఎంటర్. వచ్చేసామా? చేంజ్ వ్యూ, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ పొజిషన్ అసైన్ చేయొచ్చు డైరెక్ట్గా. తర్వాత ఈ స్క్రీన్లోకి వెళ్ళాలి. OX03. మళ్ళీ ఏం చేయాలి? /n OX03. వచ్చామా? చేంజ్ వ్యూ బిజినెస్ ఏరియాస్ న్యూ ఎంట్రీస్ డైరెక్ట్గా వచ్చేసాం. తర్వాత నెక్స్ట్ స్క్రీన్ మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా OCC1 /n OCC1. వచ్చామా? చేంజ్ వ్యూ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. ఇలా టీ కోడ్స్ అయినా డైరెక్ట్గా ఉపయోగించవచ్చు. తర్వాత OBB6 /n OBB6 ఎంటర్. వచ్చామా? చేంజ్ వ్యూ అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. ఇలా కూడా టీ కోడ్స్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది అండి. ఇంకా టోటల్ బ్యాక్ రావాలంటే జస్ట్ /n ఇచ్చేస్తే మెయిన్ స్క్రీన్కి వచ్చేస్తాం ఈ విధంగా. సో అది క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్? ఈ 6 కాన్ఫిగరేషన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ మనం ఇప్పుడు క్రియేట్ చేసిన కంపెనీని చూసుకోవాలి. అవన్నీ ఇంకా ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ కంపెనీ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళాలి. OX15 ఉంది, అక్కడికి వెళ్తే అక్కడే ఉంటుంది మీరు చేసింది. OX15 ఎలా తెలుస్తుంది సార్ అంటే పొజిషన్
ఓకే పొజిషన్లో వెళ్ళి ఇక్కడ ఇచ్చేస్తే వచ్చేస్తుంది బయటికి. ఉందా లాట్ 1 ఓకే ప్రతిదీ అంతే ఓకే పొజిషన్లో ఉంటాయి. ఓకే జస్ట్ పొజిషన్లోకి వెళ్ళి అది కొట్టేస్తే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే ప్రతిదీ కూడా పొజిషన్లోకి వెళ్ళి మీరు ఏవైతే ఇచ్చిందో అది ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? డన్ సార్. యా డన్ మా. రిమైనింగ్ టుమారో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఏమైనా క్వైరీస్ ఉన్నాయా? యా గైస్ ఓకే గుడ్ నైట్. వీడియో